తెలివైన చేప కథ. దట్టమైన అడవి మధ్యలో అందమైన సరస్సు, దాని నిండా చేపలు. అవి ఆనందంగా జీవిస్తున్నాయి. ఆ సరస్సు పక్షులకు తెలియదు. అకస్మాత్తుగా ఒకసారి అటువైపు ఒక కొంగ వచ్చింది. చేపలను చూసింది. అక్కడే స్థిరపడిపోయింది. అంతే, అది రోజు దొరికినన్ని చేపలు తినసాగింది. ఆ చేపలన్నీ తమ భవిష్యత్తు ఏమిటా అని ఆలోచన చెందసాగాయి. ముసలి చేపలన్నీ కలిసి చర్చించాయి. తెలివైన ఒక చేప ఒక ఉపాయం చెప్పింది. అద్భుతం అనుకున్నాయి అన్ని చేపల కుటుంబాలు. అప్పుడేం జరిగిందంటే, మర్నాడు కొంగ వచ్చింది చేపల కోసం. ఒక తెలివైన చేప ఒడ్డున బండ మీద కూర్చొని కొంగ వినేలా ఏడుస్తుంది. అయ్యో, ఆ నల్ల తాచు మన చెరువులో విషం చిమ్మి అందరి ప్రాణాలు తీసేసింది. నా స్నేహితులంతా చచ్చిపోతారే. చాలా చేపలు చచ్చిపోయినట్లుగా నీళ్ల మీద తేలుతున్నాయి. ఆ తెలివైన చేప అప్పుడే కొంగని చూసినట్లు మొహం పెట్టి, అయ్యో, నువ్వు వచ్చావా? నీకు ఈ విషాహారం ఎలా పెట్టగలం? పోనీ ఒక పని చేయి, నన్ను తినేసి నీ ఆకలి తీర్చుకో మిత్రమా అంది విచారం నటిస్తూ. కొంగ వణికిపోయింది, ఎగిరిపోయింది.